హలో ఆల్. సో ఫైనల్లీ హైదరాబాద్ వచ్చేసాను. కొన్ని వర్క్స్ ఉండడం వల్ల ఒక 1 వీక్ ఆర్ 2 వీక్స్ పర్పస్ మాత్రమే వచ్చాను. మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను కన్ఫర్మ్‌గా. నా బేబీని చూసుకోవడము, లేకపోతే నా మీద నా కేర్ తీసుకోవడము ఇక్కడ పాసిబుల్ అవ్వదు కాబట్టి, సో మళ్ళీ యాజ్ యూజువల్ అమ్మ దగ్గరికైతే వెళ్ళిపోతాను. సో హైదరాబాద్ వచ్చినప్పుడు నా రొటీన్ మళ్ళీ మీకు చూపించాలి కదా! ఏమేం ఫుడ్ తీసుకుంటున్నారు, హెల్తీ ఫుడ్ ఏం తీసుకుంటున్నారు, అసలు ఫుడ్ బ్లాగ్స్ బెటర్‌లేదని చెప్పేసి చాలామంది కమెంట్ చేస్తున్నారు కాబట్టి, ఇక్కడికి వచ్చాక నా ఫుడ్ రొటీన్ ఎలా ఉంది, కొన్ని హెల్తీ రెసిపీస్ చూపిద్దామని చెప్పేసి ఈ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. సో బిఫోర్ డే ఈవినింగ్ అయితే వచ్చేసామన్నమాట హైదరాబాద్కి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా లోన్లీనెస్ అనిపించేది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అక్కడ ఉంటే అమ్మ చూసుకునేది ప్రతిదీ, నా బేబీని కానీ నన్ను కానీ ఫుడ్ కానీ అంతా హెల్తీ ఫుడ్ అంతా అమ్మ చూసుకునేది. ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా మనమే చూసుకోవాలి కదా. సో సింగిల్ హ్యాండ్తో అన్నీ చూసుకోవాలి, ప్లస్ నా బిడ్డను చూసుకోవాలంటే కొంచెం కష్టం అనిపించింది. బట్ పర్లేదు, హస్బెండ్తో కొంచెం అలా మేనేజ్ చేస్తూ ఆ డే అయితే గడిపేశానన్నమాట. సో మీకు అందరికీ తెలుసు, మార్నింగ్ అయితే మంచిగా వాకింగ్ చేసి మినిమం డ్రై ఫ్రూట్స్ అయితే మస్ట్. ఎంత లేట్ వచ్చినా అసలు టైం లేకున్నా కన్ఫామ్గా డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టేసుకొని పడుకుంటాను. ఎందుకంటే బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో మనం తీసుకోవాల్సిన కేర్ కన్ఫామ్గా తీసుకోవాలి. బద్ధకంతోనో లేకపోతే ఎవరు తింటారులే, లేకపోతే ఎవరు చేసుకుంటారులే అని అనుకుంటే మనమే సఫర్ అవుతాం. సో ఇట్లా డ్రై ఫ్రూట్స్ తినేసిన తర్వాత సో కొద్దిసేపు అమ్ము ఏడ్చిందనమాట. నా బేబీ తోటి నాకున్న బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి తెలుసా, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మంచిగా పడుకుంటుంది, అస్సలు లేవదు. ఎప్పుడో ఒకసారి మిల్క్ కావాలన్నప్పుడు లేస్తే తప్ప మంచిగా పడుకుంటుంది, నైట్ అస్సలు పడుకోదు. సో నాకు మార్నింగ్ టైం దొరుకుతుంది కాబట్టి ఫుడ్ మీద అంత కాన్సన్ట్రేషన్ చేయగలుగుతున్నాను. సో నేను అలా, మీ ఒకరు అడిగారు కదా అంత టైం ఎట్లా దొరుకుతుందని, డిపెండ్స్. అది మన బేబీ మంచిగా పడుకుంది అనుకోండి మనకు టైం దొరుకుతుంది, లేకపోతే కొంచెం టైం దొరకదు, డిస్టర్బ్ అవుతుంది అంతే. సో పడుకోబెట్టేసిన తర్వాత మంచిగా ఇంట్లో అన్నీ కడిగిన ఆ బౌళ్ళు ఉంటాయి కదా, అవన్నీ ఎక్కడికక్కడ పాత్రలు అయితే అన్నీ సర్దేస్తున్నాను. సర్దిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఏంటి, ఏం జ్యూస్ కానీ మిల్క్ కానీ ఏం తీసుకోకుండా డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్కే వెళ్తున్నాను అనుకుంటున్నారా? కొంచెం మనము ఇంట్లో ఒక్కరమే అన్ని పనులు చేసుకోవాలంటే ఎంతైనా కొంచెం టైర్డ్ అయిపోతాం కదా. సో నాకు ఎందుకో ఈరోజు టైర్డ్ అయిపోయి బాగా ఆకలి అనిపించింది మార్నింగే. అందుకని ఏదైనా మంచిగా తొందర అయిపోయే హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఏంటా అని ఆలోచించాను. మీ అందరికీ తెలుసు, నేను ఈజీగా అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ అంటే చేసుకునేది. ఫస్ట్ ఒకటి ఏంటంటే పాలక్ ఓట్స్ ఆమ్లెట్. హెల్దీగా చూజ్ చేసుకోవచ్చు, మంచిగా పొట్ట ఫిల్లింగ్గా ఉంటుంది, మధ్యాహ్నం వరకు అసలు ఆకలి కూడా అనిపించదు. సో అందుకని వెంటనే అది చూజ్ చేసుకున్నాను. పాలకూర, ఆనియన్, కొత్తిమీర, కొంచెం పచ్చిమిర్చి, ఓట్స్ వేసాను. దీనిలో ఒక 2 ఎగ్స్ మాత్రం వేస్తున్నాను. 2 ఎగ్స్ వేసామనుకోండి ఫిల్లింగ్గా ఇంకా కడుపుకు అసలు అవసరమే లేదు, మధ్యాహ్నం వరకు ఏం తినాల్సిన అవసరం. సో మంచిగా 2 ఎగ్స్ వేసి సాల్ట్, పసుపు, కారం అంతే. ఇంకా సింపుల్ వే ఇది. ఎక్కువగా ఇంకా ధనియాల పొడి లేకపోతే మసాలాలు, గరం మసాలాలు అసలు అంత అవసరమే లేదు, చాలా సింపుల్ ఇది. ఇది హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. టైం లేనప్పుడు, ఈజీగా అవ్వాలనుకున్నప్పుడు, మనం హెల్దీగా తినాలనుకున్నప్పుడు ఇది చూజ్ చేసుకోవచ్చు. అండ్ అందరు అడుగుతున్నారు కదా, అంత టైం ఎక్కడ దక్క మీకు, అసలు అంత చిన్న బేబీతోటి మీకు టైం ఎక్కడ దొరుకుతుంది, ఫుడ్ ఎలా వండుకోగలుగుతున్నారు అని కమెంట్ చేస్తున్నారు. మీ అందరికీ ఎలా టైం ఉండదో నాకు కూడా అంతే అండి. న్యూ మామ్స్ అంటేనే అసలు టైం దొరకదు, టైర్డ్ అవుతాము, అసలు నిద్ర ఉండదు, ఫుడ్ ఉండదు, చాలా డిస్టర్బ్ అయిపోతాము. అందులోని మళ్ళీ మనకు ఎవ్వరు లేరు, మనం సింగిల్ హ్యాండ్తో చేసుకోవాలి అంటే చాలా కష్టం కదా. అట్లా సింగిల్ హ్యాండ్తో చేసుకోవాల్సి వచ్చినప్పుడు నేనేం చేస్తానంటే తక్కువ టైంలో అయిపోయే రెసిపీస్ ఏంటి, తక్కువ టైంలో హెల్దీగా తినే రెసిపీస్ ఏంటివి అని చెప్పేసి సెర్చ్ చేస్తాను, అవి మాత్రమే వండుకుంటాను నేను. సో అట్లా నా టైంని కొంచెం సేవ్ చేసుకుంటాను అంతే. మీ క్వశ్చన్కి నా ఆన్సర్. సో ఈ పాలక్ ఓట్స్ ఆమ్లెట్ అనుకోండి, జస్ట్ 5 నిమిషాల్లో అయిపోతుంది, హెల్దీగా పొట్ట ఫిల్లింగ్గా ఉంటుంది, మంచి ప్రోటీన్స్ మన బాడీకి అందుతాయి కాబట్టి ఇది చూజ్ చేసుకున్నాను. అదే నాకు టైం ఉంటే ఇడ్లీనో దోశనో వేసుకుంటాను అంతే. మీకున్నంత టైమే నాకు కూడా ఉంటుంది కాబట్టి అట్లా అన్నమాట. సో మంచిగా నేనైతే హ్యాపీగా మంచిగా పాలక్ ఓట్స్ ఆమ్లెట్ అయితే బ్రేక్ఫాస్ట్ తినేసాను. ఆ తర్వాత యాజ్ యూజువల్ మిల్క్ తాగాల్సింది. యాక్చువల్గా ఫస్ట్ తాగాల్సింది నేను, బట్ నాకు టైం అసలు దొరకలేదు, తొందర వర్క్స్ చేసేసుకుందామని చెప్పేసి మంచిగా బ్రేక్ఫాస్ట్ తినేసి మిల్క్ అయితే అలా బాల్కనీ వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ తినేసిన తర్వాత మిడ్ ఆఫ్టర్నూన్, మీకు అందరికీ తెలుసు మిడ్ ఆఫ్టర్నూన్ ఒక ఫ్రూట్ అయితే కన్ఫామ్గా తీసుకోవాల్సింది. ప్రెగ్నెన్సీ వాళ్ళైనా, డైట్లో, వెయిట్ లాస్లో, మెయిన్గా ఆఫ్టర్ డెలివరీ అయిన తర్వాత మాత్రం ఫుడ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకని మెయిన్గా నేను ఇది వ్లాగ్ అంతా షూట్ చేయడానికి, మీకు కొన్ని టిప్స్ చెప్పడానికి మాత్రమే మెయిన్ రీజన్ అన్నమాట వ్లాగ్ కూడా. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి ఇంట్లో వాళ్ళ కోసం మెంతికూర పప్పు చేస్తున్నాను. యాక్చువల్గా మెంతికూర పెసరపప్పు అంటే
చాలా బాగుంటుంది టేస్ట్. బట్ మా వాళ్ళకి కందిపప్పు వేస్తేనే మంచిగా తింటారన్నమాట. అందుకని మెంతి కూర పప్పు చేస్తున్నాను వాళ్ళ కోసం. సో నేను ఎక్కువగా ఇంకా డే అంతా పప్పుతోనే తింటే అంతా ఈ టైంలో అసలు మంచిది కాదు కదా అని చెప్పేసి నా కోసం పాలకూర ఫ్రై. సో 2 తొందరగా అయిపోయేటి. పప్పు మొత్తం కుక్కర్లో వేసేస్తే మంచిగా అయిపోతుంది, దానికి ఒక తాలింపు వేయడమే ఒకటే పని. పాలకూర ఫ్రై అంటే ఇంకా చాలా ఈజీ, వేసి సిమ్లో పెట్టేస్తే అయిపోతుంది హ్యాపీగా. సో ఈ 2 ఆకుకూరలతో చేస్తున్న లంచ్ రెసిపీస్ అన్నమాట ఈరోజు. సో హెల్దీ వేలోనా తొందరగా అయిపోతుంది. ఏదైనా చూజ్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది కదా, మన టైం అయినా ఏదైనా చూజ్ చేసుకునే ఆప్షన్స్ని బట్టే ఉంటుంది. సో ఈరోజు మంచిగా మెంతికూర పప్పు, ఇంకొక సైడ్ పాలకూర ఫ్రై అయితే నా లంచ్ ఇట్లా చేసేస్తున్నాను. ఇది అండ్ నేను కంప్లీట్ ఫుల్ రెసిపీస్ పెట్టట్లేదు. యాజ్ యూజువల్ అందరికీ తెలుసు నేను ఇంకా ఫుల్ రెసిపీస్ పెట్టే అంత మంచి ఫుడ్ రెసిపీస్ ఏం ప్రిపేర్ చేయట్లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ నాకంటే బాగా చేసేవాళ్ళే. అందుకని చాలా సింపుల్గా పాలకూర ఫ్రై అయితే ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, సాల్ట్, పాలకూర వేసిన తర్వాత మంచిగా మగ్గిన తర్వాత లిటిల్ బిట్ ధనియాల పొడి వేసి కొత్తిమీర వేసేస్తాను. అంతే, చాలా సింపుల్. 2 చాలా సింపుల్గా చేసేస్తాను. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేసి పెద్ద హంగామా అయితే అస్సలు చేయను. సో ఇది ఈరోజు లంచ్, పప్పు ప్లస్ పాలకూర ఫ్రై. అండ్ ఇంకా ఇంట్లో పనులు అయితే మెల్లమెల్లిగా తొందరగా చేసేసుకుంటాను. నాకు యాజ్ యూజువల్ పాసిబుల్ అయ్యేంత వరకు తొందరగా చేసేసుకుంటాను. అండ్ ఈరోజు ఎందుకో హెల్తీగా ఏదైనా రెసిపీ చేద్దాము అని చెప్పేసి ఒక రెసిపీ అయితే స్టార్ట్ చేశాను, అది మీకు చూపిస్తాను. అండ్ నా కిచెన్ చూసారా, నాకు ఏ పని చేసినా, వంట చేసినా, ఏదైనా కిచెన్ మాత్రం క్లీన్గా లేకపోతే అసలు వంటనే చేయాలనిపించదు. ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటూ నెక్స్ట్ వంట అయితే స్టార్ట్ చేస్తానన్నమాట ఈ విధంగా. సో నాకు చాలా ఇష్టం ఇట్లా కిచెన్ నీట్గా ఉంటే ఎన్ని రెసిపీస్ అయినా చేయగలుగుతాను టైం చూసుకొని మరి. సో పప్పు అయిపోయింది అండ్ నా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది యాజ్ యూజువల్. అండ్ నేను ఎప్పుడు పప్పు చేసినా నెయ్యితో మాత్రమే పోపు చేస్తాను. మీలో ఎంతమంది పప్పు నెయ్యితో మాత్రమే పోపు చేసుకుని తింటారు కమెంట్ బాక్స్లో చెప్పండి. ఏమున్నా లేకున్నా అసలు పప్పులో ఏదైనా తక్కువైనా సరే నెయ్యితో పోపు వేసుకొని తింటే మాత్రం యాజ్ యూజువల్ టేస్ట్ అయితే ఫుల్ ఎన్హాన్స్ అవుతుంది. నాకు భలే ఇష్టము. సో ఈరోజు మా లంచ్ మంచిగా సర్దేసి హ్యాపీగా ఫుడ్ అయితే స్టార్ట్ చేసేసాను. సో యాజ్ యూజువల్ నా ప్లేటింగ్ అయితే ఇక్కడ తీయలేదు నేను. నా ప్లేటింగ్లో ఇవి అని చెప్పేసి మంచిగా కొద్దిగా పప్పు వేసుకున్నాను, లిటిల్ బిట్. మీకు తెలుసు కదా, ఏదైనా మనం లిమిటెడ్ క్వాంటిటీ తీసుకుంటే ఏమీ కాదు. అతిగా తింటేనే ప్రాబ్లం. పప్పు అయినా లేకపోతే ఇంకేదైనా అది తినద్దు ఇది తినద్దు కదా అని కమెంట్ చేస్తున్నారు. ఏదైనా మన డాక్టర్ని అడిగి కన్సల్ట్ అయ్యి తినండి. మీరు కూడా నేను చెప్తున్నానని కాకుండా ఆఫ్టర్ డెలివరీ ఎవరైనా సరే ఏమేమి తినచ్చు అని మీ డాక్టర్ని అడిగి తినండి. నాకైతే ఏదైనా లిమిటెడ్ పోర్షన్లో తినమని చెప్పారు. నేను అడిగాను కొన్ని రెసిపీస్ కూడా. సో పప్పు, పాలకూర ఫ్రై, ఎగ్ అయితే కన్ఫామ్గా ఉండాలి, బాయిల్డ్ ఎగ్ అట్లా ఉంటే చాలా మంచిది. సో అట్లా మీ లంచ్లో ఉండేలాగా చూసుకోండి. సో లంచ్ అయిపోయిన తర్వాత నాకు టైం ఉంది కదా అని హెల్తీగా ఒక రెసిపీ స్టార్ట్ చేద్దాము, ఒక ఏదైనా మంచిగా తినేలాగా అని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేస్తున్నాను. హెల్తీ బిస్కెట్స్ అన్నమాట. ఇవి బిస్కెట్స్ అనొచ్చు, కొంచెం అప్పాల టైప్ ఉండే అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. మీరు లాస్ట్కి మీరే పేరు పెట్టండి. ఇదైతే నాకు మా అమ్మ చెప్పిన రెసిపీ అన్నమాట. ఒక 3/4 వంతు బెల్లం తీసుకుంటున్నాను ఇక్కడ. తర్వాత 1 కప్పు వరకు బాజ్రా, నాకు తెలిసి పియర్లు మిల్లెట్ ఏదో అంటారు, బాజ్రా పిండి, బాజ్రా ఫ్లోర్ అని దొరుకుతుంది. ఇది ఒక మిల్లెట్ రకం అన్నమాట, మిల్లెట్ పిండి. ఇది 1 కప్పు వరకు 2 కప్పుల వరకు తీసుకుంటున్నాను. చాలా మంచిదండి బాజ్రా ఫ్లోర్ అనేది, ఎంత మంచిది. దీంతో మనం చపాతీలు చేసుకున్నా, ఏదైనా స్వీట్ చేసుకున్నా, లేకపోతే దేనిలో దోశలాగా మనం రవ దోశ మాదిరి వేసుకున్నా ఎంత మంచిదో. అసలు మిల్లెట్స్ అంటేనే చాలా మంచివి. ఈ మిల్లెట్స్ పిండి గురించి కానీ మిల్లెట్స్ గురించి కానీ బెనిఫిట్స్ అసలు నేను చెప్పే అంత ఈ బ్లాగ్ కూడా సరిపోదు, చాలా మంచిది. ఈ బాజ్రా ఫ్లోర్తో నేను ఒక మంచి హెల్దీ బిస్కెట్ అయితే చేయాలనుకున్నాను, చేసేస్తున్నాను. 3/4 వంతు బెల్లము, 3/4 వంతు వాటర్ వేసి కరిగిచ్చి పక్కకు మంచిగా స్ట్రెయిన్ చేసి పెట్టేసుకోండి. జస్ట్ కరిగితే సరిపోతుంది. ఇప్పుడు అదే గిన్నెలో ఒక నెయ్యి కానీ బటర్ కానీ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసేసుకోండి. నేను ఇక్కడ నెయ్యి చూజ్ చేసుకుంటున్నాను, నెయ్యి ఫ్లేవర్ చాలా మంచిది. సో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల గసగసాలు వేసి మంచిగా దూరగా వేయించండి. గసగసాలు యాక్చువల్గా ఎందుకు మంచిగా కమెంట్ బాక్స్లో చెప్పండి. నేనైతే దీని గురించి సెర్చ్ చేయలేదు, మా అమ్మ చెప్పింది కాబట్టి యాజ్ యూజువల్ రెసిపీ అయితే స్టార్ట్ చేస్తున్నాను తప్ప ఈ గసగసాలు అసలు ఎందుకు మంచివి ఏంటిది అనేది నాకు తెలియదు. మీకు తెలిస్తే కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఈ గసగసాలు కొద్దిగా వేగిన తర్వాత ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా, ఎండు కొబ్బరి పొడి ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి.
దీనిలోనే ఒక పావు టేబుల్ స్పూన్ వంతకు ఇలాచీ పౌడర్ వేసి 3 మంచిగా అట్లా వేయించండి. జస్ట్ వేగితే సరిపోతుంది, మాడనివ్వకండి, తొందర మాడుతాయి అన్నమాట. అందుకని ఈ 3 వేగిన తర్వాత దీనిలో బెల్లం సిరప్ వేస్తున్నాను. అంటే ఇందాక కరిగించి పెట్టేసుకున్నాం కదా బెల్లము, ఆ బెల్లం సిరప్ వేసేసేయండి. మరుగుతే సరిపోతుంది, పెద్ద దానికి పాకం అవసరం లేదండి. ఈ బెల్లం సిరప్ వేసిన తర్వాత కొద్దిగా మరగనివ్వండి. అండ్ కరెక్ట్ మెజర్మెంట్ తీసుకోండి, లేకపోతే పిండి మెత్తగా అవుతుంది, మనం బిస్కెట్స్ చేసుకునే అంత సీన్ ఉండదన్నమాట. ఇది నాకు మా అమ్మ చెప్పింది, హెల్దీ వే, మంచిగా నీకు బోర్ కొట్టినప్పుడు హెల్దీ స్నాక్స్ ఇట్లా మంచిగా పనిచేస్తుంది. ఇక్కడ అమ్మ దగ్గర ఉన్నామనుకోండి, ఏదైనా అడగగానే స్నాక్స్ మంచిగా మిర్చి బజ్జీలో మన ఫేవరెట్ ఐటమ్స్ అన్నీ చేసేస్తుంది. బట్ ఇక్కడ చేసేటోళ్ళు ఏమి ఉండరు కాబట్టి ఒకటేసారి చేసి పెట్టేసుకుందామని చెప్పేసి ఈ రెసిపీ చెప్పిందనమాట. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది, వన్స్ ఒకసారి కన్ఫామ్గా ట్రై చేయండి. బాజ్రా పిండి అనేది చాలా మంచిదండి హెల్త్కి. మిల్లెట్స్ పిండి అంటేనే చాలా మంచిది. దీంతో చపాతీలు ట్రై చేశాను కానీ ఈ రకం స్వీట్ అయితే ఎప్పుడు ట్రై చేయలేదు, అందుకని ట్రై చేస్తున్నాను. ఈ బెల్లం సిరప్ మంచిగా మరిగిన తర్వాత 2 కప్పుల వరకు బాజ్రా పిండి వేస్తున్నాను నేను. పియర్లు మిల్లెట్స్ అంటారు వీటిని, నాకు తెలిసి. నేను చాలాసార్లు తెప్పించాను, వీటితో రైస్ లాగా వండుకున్నాను తప్ప ఈ స్వీట్ ట్రై చేయలేదు. సో ఇది 2 కప్పుల వరకు పిండి వేసి మంచిగా కలిపి వెంటనే స్టవ్ బంద్ చేయండి, ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేయకపోతే మాడిపోతుంది అన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి చల్లారనివ్వండి. ఆ బెల్లం సిరప్ అనేది ఆ పిండికి మంచిగా పడుతుంది. సో ఇట్లా కలిపేసి మొత్తము మూత పెట్టేసి చల్లారనివ్వండి. కంప్లీట్గా చల్లారిన తర్వాతనే చేయండి, వేడి మీద మళ్ళీ చేస్తే బిస్కెట్స్ అనేవి సరిగా రావు. అండ్ ఇది మంచిగా చల్లారింది నాకు. చల్లారిన తర్వాత వీటిని చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటాం అలా కలిపేయండి మొత్తము. చేతికి కావాలంటే నెయ్యి అప్లై చేయండి, కొంచెం మంచిగా ఫ్లేవర్ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో దీన్ని చపాతీ ముద్దలాగా మంచిగా కలిపేసి పక్కకు పెట్టేసుకోండి. మెత్తగా అయిందనుకోండి కొంచెం పొడిపిండి అనేది కలుపుకోవచ్చు, గట్టిగా అయిందనుకోండి కొద్దిగా బెల్లం సిరప్ వేయండి. బెల్లం కొంచెం కరిగిచ్చి దీనిలో కలుపుకుంటే ఏం కాదు. మెత్తగా అయితే పొడిపిండి జల్లేసుకోండి, బాజ్రా పిండి మాత్రమే. సో ఇట్లా అవ్వాలి అనమాట, కొంచెం సాఫ్ట్గా మంచిగా రాగి ముద్దలాగా అవ్వాలి. వీటిని ఒక కవర్ ఉంటుంది కదా, మంచిగా పాలిథిన్ కవరో లేకపోతే బటర్ పేపరో ఏదో ఒక కవర్ మంచిగా తీసుకోండి. నేనైతే బటర్ పేపర్ ఉంది ఇంట్లో, ఒక స్క్వేర్ టైప్లో కట్ చేసేసుకొని దానికి నేతి అప్లై చేసేస్తున్నాను. ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా దాని మీద చేయొచ్చు, లేకపోతే ఏది లేదు అని అంటే అదే బండాని బ్లాక్ కలర్ కింద మన పొయ్యి బండ ఉంటుంది కదా దాని మీద నెయ్యి అప్లై కూడా చేసేసుకొని చేయొచ్చు. ఇదే ఉండాలని ఏం లేదు. నేను బటర్ పేపర్ పైన మంచిగా నెయ్యి అప్లై చేసేసి మన చపాతీ ముద్దంత సైజ్ తీసేసుకొని చేస్తున్నాను. ఒకసారి మీరే ప్రాసెస్ చూడండి, తొందర అయిపోతుందండి. మీరు చూసారు కదా టైం ఎక్కువ పట్టలేదు, జస్ట్ బెల్లం సిరం కరిగిన తర్వాత అన్ని వెంటనే పొడిపిండి చల్లేసుకొని పక్కకు చల్లారిన తర్వాత ఇది స్టార్ట్ చేసేసుకోవడమే. ఏ రెసిపీ చేసినా మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి వ్లాగ్స్ మొత్తము. ఏదైనా నేను టైం పట్టేది అస్సలు ప్రిఫర్ చేయను, 1-2 గంటలు అయ్యేది అస్సలు ప్రిఫర్ చేయను. ఎందుకంటే మన న్యూ బార్న్ బేబీ ఉంది, మన న్యూ మామ్స్, అస్సలు టైం దొరకదు. మన బేబీని చూడాలా, లేకపోతే మన మీద మనం చూసుకోవాలా, వాళ్ళు ఎలా ఉన్నారని చూసుకోవాలి, అంత టైం నాకు ఉండదు కాబట్టి ఈజీగా అయిపోవడానికి తొందర చేసేస్తున్నాను అంతే. సో ఇట్లా చేసిన తర్వాత ఏదైనా చిన్న టీ గ్లాసు లేకపోతే నార్మల్ ఇట్లా పెద్ద గ్లాస్ ఉంటుంది కదా, బిస్కెట్స్ మీకు ఎంత కావాలి అంత సైజు వరకు ఇట్లా దాని మీద ప్రెస్ చేసి పట్టేసుకున్నాం అనుకోండి, చేతికి మంచిగా బిస్కెట్లు లాగా వస్తాయి. ఒకసారి చూడండి, ఇంత మందం ఉండాలి, ఇంత బాగుండాలి, ఎంత బాగా వచ్చింది చూడండి, కరెక్ట్ బిస్కెట్ టైప్ లాగా. సో మీ చిన్న కప్పు, మీరు మెజరింగ్ కప్పు లేకపోతే చిన్నగా పెద్దగా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసేసుకోవచ్చు. బిస్కెట్స్ టైప్ కావాలంటే బిస్కెట్ టైప్ లాగా, లేదు మాకు చపాతీ అంత పెద్దగా కావాలన్నా కూడా చపాతీ అంత పెద్దగా కూడా చేసేసుకొని ఆయిల్లో వేయించేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇట్లా చిన్నగా చేసేసుకుంటే తినడానికి క్రిస్పీగా బిస్కెట్ల లాగానే ఉంటాయి. మా అమ్మ అయితే బార్లీ బిస్కెట్స్ అంటుంది అన్నమాట వీటిని, నేను కూడా అదే పేరుతో పిలుస్తున్నాను. అమ్మ చాలా బాగా వచ్చాయి బార్లీ బిస్కెట్స్, అసలు ఏమన్నా రెసిపీయా అని చెప్పేసి అనుకున్నాను. హెల్దీ వే, చాలా హెల్దీ. ఒక ఆయిల్లో వేయించడం అన్హెల్దీ అని అనుకుంటారు కానీ ఆ మిగతా ప్రాసెస్ అయితే హెల్దీయే కదా. మనకి ఎప్పుడైనా స్నాక్ కావాలంటే ఆ మిర్చి బజ్జీ వంకనో ఆ ఆనియన్ బజ్జీ వంకనో చూసింది కంటే ఇది వంక చూస్తే ఎంత బాగుంటుంది, హెల్త్కు మంచిది, టేస్ట్ బాగుంటుంది. ఎంత మంచిగా అనిపించింది అంటే స్వీట్గా. ఎప్పుడు నాకు ఆకలి అనిపించినా అట్లా ఒక బిస్కెట్ తీసుకొని తినేస్తున్నాను నేనైతే. అండ్ ఇది మంచిగా వేగుతుంది, మనకి ఇది ఆల్రెడీ బ్లాక్ కలర్ ఉంటుంది కాబట్టి వేగిందని ఎట్లా తెలుస్తుంది అంటే ఆ పైకి మొత్తం బుడగల్లాగా తగ్గిపోతాయి అన్నమాట. అప్పుడు దీన్ని స్ట్రెయినర్తో తీసేసుకొని చెంచాతోటి స్పూన్ తోటి మంచిగా ప్రెస్ చేయండి, ఆయిల్ అనేది వెళ్తుంది. ఇది తీసేటప్పుడు మెత్తగానే ఉంటాయి, అరసెల లెక్క ఉంటాయి అన్నమాట. తీసి మనం గిన్నెలో పెట్టేసుకొని పక్కకు అయిన తర్వాత బిస్కెట్లలాగా క్రిస్పీగా అవుతాయి.
వేడి మీద మెత్తగానే ఉంటాయి. ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత సూపర్ గట్టిగా అయిపోతాయి. సో ఆయిల్ అంతా ఇట్లా ప్రెస్ చేస్తూ పక్కకు పెట్టేసుకోండి, సరిపోతుంది. అండ్ మీకు చూపిస్తాను చల్లారిన తర్వాత ఎంత క్రిస్పీగా అసలు విరిగిపోతున్నాయి. మీరు కూడా చూడండి. ఇది నల్లగా వచ్చాయని అనుకోకండి, ఆ పిండి అంతే ఉంటుంది. ఆయిల్లో వేయించడం తర్వాత కూడా అట్లే ఉంటుంది. చూడండి క్రిస్పీగా విరిగిపోతాయి ఆల్మోస్ట్. మీరు కొంచెం లావుగా చేసుకుంటే అరసల్లాగా అవుతాయి తప్ప, సన్నంగా చేసుకుంటే బిస్కెట్ల లాగానే ఉంటాయి. వీటిని స్టోర్ చేసుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. బయట అయితే 1 వీక్, ఫ్రిడ్జ్లో అయితే మంచిగా 1 మంత్ వరకు ఉంటుంది. స్మెల్ రాదు, టేస్ట్ అట్లనే ఉంటుంది, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. రోజుకొకటి తినండి, సూపర్ ఎనఫ్ అయిపోతుంది. మంచి ఫుడ్ మన బాడీకి ఇచ్చినమా అవుతాం. సో నేనైతే అట్లా ఆకలేనప్పుడు ఈవినింగ్ ఇంకా స్నాక్ బదులు ఇదే తినేసాను అనమాట. ఒక 3 బిస్కెట్లు తినేసాను. నా ఈవినింగ్ స్నాక్ అయిపోయింది ఇది. సో ఈవినింగ్ వరకు కూడా ఇంకా నా బిడ్డ అయితే లేవలేదు, హ్యాపీగా పడుకుంది మంచిగా. ఇంకా నేను కూడా ఒక నాప్ వేసాను, హ్యాపీగా పడుకున్నాను. నాకు నైట్ అస్సలు టైం దొరకదు. నైట్ అసలు మొత్తం మార్నింగ్ అంతా పడుకుందంటే అసలు నైట్ అస్సలు పడుకోనివ్వదు. అందుకని మంచిగా పడుకోండి, లేచి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ యాజ్ యూజువల్ మనం మిల్క్ తాగాలి కదా, ఇంక ఇంట్లో వాళ్ళకు మనం చూసుకోవాల్సిందే కదా అని చెప్పేసి ఇంట్లో వాళ్ళ కోసం అయితే టీ పెట్టేశాను. నేను కూడా మిల్క్ ఇప్పుడు తాగట్లేదు, ఇంట్లో వాళ్ళ కోసం పెట్టేసి ఈవినింగ్ నువ్వుల నాకు లడ్డు కనిపించింది అనమాట. నువ్వుల లడ్డు కనిపించిందంటే ఇంక నేను చిన్నవి కదా ఒక్కటి తిందామని చెప్పేసి ఒక్కటి తింటున్నాను అంతే. నువ్వుల లడ్డు, గోందు లడ్డు, డ్రై ఫ్రూట్స్ లడ్డు చాలా మంచిది. నువ్వుల లడ్డు, డ్రై ఫ్రూట్స్ లడ్డు మన ఛానల్లో ఉన్నాయి. గోందు లడ్డు లేదు. మీకు కన్ఫామ్గా సూన్ ఒక నెక్స్ట్ వీడియోలోనే గోందు లడ్డు పెట్టడానికి కన్ఫామ్గా ట్రై చేస్తాను. చాలా మంచిది గోందు లడ్డు అనేది, బాలింతలకు చాలా మంచిది. మిల్క్ మంచిగా ప్రొడ్యూస్ అవుతుంది, హెల్త్కు, హెయిర్కి, స్కిన్కి చాలా మంచిది. సో ఇట్లా లడ్డు తినేసానో లేదో మా ఆయన పెద్ద షాక్ ఇచ్చారనమాట. చూసారు కదా, గ్రాసరీస్ తెచ్చారు. అసలు ఇంట్లో ఏమీ లేవు. ఆల్మోస్ట్ నేను 2-3 మంత్స్ అవుతుందా ఇంటికి రాక, అమ్మ దగ్గరనే ఉండి. సో ఇంటికి వచ్చి చూసేసరికి అసలు గ్రాసరీస్ ఏమీ లేవన్నమాట. అన్ని లిస్ట్ రాసేసాను, మంచిగా తీసుకొచ్చేసారు. అసలు చూసారా ఎన్ని సామాన్లు ఉన్నాయో. ఇవన్నీ సర్దాల్లా ఇప్పుడు అనిపించింది ఈవినింగ్ టైంలో. ఇంకా నా బిడ్డ పడుకుంది కదా అని హ్యాపీగా ఇవన్నీ అయితే సర్దడం స్టార్ట్ చేశాను. అసలు మామూలుగా అనిపించలేదు, వేడి అయిపోయింది మొత్తము ఇల్లంతా. నేనైతే ఫుల్ తడిసిపోయాను అన్నమాట. ఇవన్నీ సర్దడానికి నాకు కనీసం ఒక 2-3 గంటలు పట్టింది. ఎందుకంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇంట్లో గ్రాసరీస్ సామాన్లు, లేకపోతే మొత్తం అన్నీ ఇంకా ఇంట్లో కావాల్సిన నీడ్స్ అన్నీ సర్దేసరికి మాకు ఆల్మోస్ట్ 2 hours పైగానే పట్టింది. ఇలాంటి హస్బెండ్ ఉంటే ఎంత హ్యాపీ కదా. నా హస్బెండ్ అయితే చాలా హెల్ప్ చేశారు. అసలు నేను ఒక్కటంటే ఒక్కటి కూడా మొత్తం కూర్చొని అన్నీ సర్దాను తప్ప, అంటే ఇచ్చాను తప్ప అన్నీ మా హస్బెండే సర్దారన్నమాట. చాలా పీస్ఫుల్గా, హ్యాపీగా అనిపించింది నాకైతే. ఎక్కువ స్ట్రెయిన్ ఈ టైంలో మనం ఎక్కువ స్ట్రెయిన్ అవ్వద్దు, ఎక్కువ టైర్డ్ అయిపోవద్దు, అంత ఎట్లనో అంత అయిపోవద్దు. మంచిగా హ్యాపీగా పీస్ఫుల్గా అసలు ఏం మెంటల్ టెన్షన్ లేకుండా ఉండాలి కాబట్టి. సో నేనైతే మంచిగా కూర్చున్నాను. సగానికి సగం మా హస్బెండే సర్దేశారు. చాలా హ్యాపీ అనిపించింది. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇంట్లో కావాల్సిన సామాన్లు ఎక్కడివక్కడ క్లీన్గా సర్దేసి తూడ్చేసి నీట్గా అట్లా పీస్ఫుల్గా కూర్చునేసరికి నాకు ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. ఇంకా నైట్ నాకైతే ఫుడ్ వండుకునే టైం అస్సలు లేకపోయింది. ఎందుకంటే ఇవన్నీ సర్దేసరికే నేను చాలా, అంటే నేను సర్దకున్న హస్బెండ్ సర్దినా కొంచెం అవన్నీ చూసుకునేసరికి ఆల్మోస్ట్ 10 దాటిపోయింది. ఆ 10 o'clockకి మనం ఏం తిన్నా నాకైతే ఫుడ్ డైజెషన్ అయితే సరిగా అవ్వదు. అమ్మా ఏం వండుకుంటాంలే అని చెప్పేసి అంతా థింక్ చేశాను. మీకు అందరికీ చెప్పాను కదా, నేను చాలా తక్కువ టైంలో హెల్దీ ఫుడ్ చూజ్ చేసుకుంటాను అని చెప్పేసి ఆలోచించాను. అసలు ఏం తినచ్చు అని చెప్పేసి ఇవన్నీ క్లీన్గా నీట్గా సర్దేయడం అయిపోయిన తర్వాత ఆలోచించిన తర్వాత నాకు దొరికింది ఒకటే ఒక ఆప్షన్ అన్నమాట. అది ఎగ్స్. ఇంట్లో ఎగ్స్ మంచిగా తీసుకొచ్చేసరికి ఎగ్స్ మీద పడ్డాయి అన్నమాట నా కళ్ళు. ఇంక ఎగ్స్ మీద ఏం ప్రయోగం చేయలేం కదా. మార్నింగే ఓట్స్ ఎగ్స్, పాలకోట ఎగ్స్ ఆమ్లెట్ చేసుకున్నాం కదా. ఇంక ఇప్పుడు ఏం చేసుకుందామా అని చెప్పేసి ఒక్క ఆప్షన్ అయితే చూజ్ చేసుకున్నాను. ఈలోపు మంచిగా సర్దేయడం అయిపోయింది, చూస్తున్నారు కదా. సో నేను చూజ్ చేసుకున్న అదర్ హెల్తీ ఆప్షన్ ఏంటి తెలుసా, బాయిల్డ్ ఎగ్స్. ఒక 2 గుడ్లు ఉడకబెట్టేసుకొని వాటిని ఇంకా చిన్న చిన్న పీసెస్లాగా కట్ చేసి ఉప్పు కారం వేసేసుకొని నైట్ మంచిగా తినేసాను. ఇది యాక్చువల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తింటే సూపర్గా అయిపోతుంది. బట్ నేను ఇంకా నాకు టైం లేక నైట్ తినేసాను అనమాట. ఇంకా యాజ్ యూజువల్ ఎండ్ అయిపోయేది, నాకు డే అంతా కంప్లీట్ అయిపోయేది మిల్క్తో. అట్లా మిల్క్ తాగేసి నా నైట్ అయితే కంప్లీట్ చేసేసాను హ్యాపీగా. ఇది నా డే వ్లాగ్ అన్నమాట కంప్లీట్. మీకు అందరికీ నచ్చిందా, అక్కడెక్కడ హెల్దీ రెసిపీస్ యూజ్ అయ్యాయా, అండ్ నా డే రొటీన్ ఎలా అనిపించింది అనేది కమెంట్ బాక్స్లో చెప్పండి. నెక్స్ట్ వ్లాగ్లో ఇంకా హెల్దీ రెసిపీస్తో, మీరు అడిగిన కమెంట్స్తో ఆన్సర్ చెప్తూ ఒక వ్లాగ్ చేస్తాను. ఇది ఈరోజు నా పెద్ద వ్లాగ్, మినీ వ్లాగ్ కాదు. సో నచ్చిందా మరి? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్, ఆల్సో సబ్స్క్రైబ్. బాయ్.